హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు వీడియో అయితే కార్తీక 4వ సోమవారం అండి. ఇంకా 3వ సోమవారం అయితే మా ఊరికి దగ్గరలో ఉన్న బుద్ధవరం శివాలయంకి అయితే వెళ్ళాం కదా. ఇంక ఇది వచ్చేసి 4వ సోమవారం అనమాట. మా ఊరికి ఇంకొంచెం దూరంలో ఉన్న ఇంకో శివాలయంకి అయితే వెళ్ళామండి. మరొక శివయ్య దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా ఇది వచ్చేసి మా ఊరికి ఒక 20 కిలోమీటర్స్ అలా ఉంటుంది అనుకుంటాను ఈ టెంపుల్ అయితే. ఇంకా అక్కడికి అయితే వెళ్ళామండి. అనుకోకుండా సడన్గా అయితే వెళ్ళామన్నమాట. ఇంకా ఆ రోజు అయితే టెంపుల్లో లక్ష దీపోత్సవం అయితే చేస్తున్నారని తెలిస్తే ఇంకా ఆ రోజు అయితే ఆ శివాలయంకి అయితే వెళ్ళామండి. ఇంకా మేము లోపలికి వెళ్ళేసరికి అయితే అడుగు పెట్టడానికి కూడా ఖాళీ లేదు. అయినా కొంచెం లేట్ అయిపోయిందండి. ఇంకా చీకటి అవడంతో ఇంకా చుట్టుపక్కల ఊర్ల వాళ్ళందరూ వచ్చి ముందుగానే దీపారాధనకి సిద్ధంగా అయితే కూర్చుని ఉన్నారనమాట. మాదైతే కొంచెం లేట్ అయింది. అయినా కానీ దీపాలు అయితే వెలిగించడానికి ఉన్నాయి, కానీ కొంచెం వెనక వైపుగా అయితే వెళ్ళిపోయినాయి అనమాట. ఇంకా మనం ఫ్రంట్ ఉండి చేసుకున్నది వేరే ఫీలింగ్ ఉంటుంది. కొంచెం బ్యాక్ అయితే మేమైతే ఇంకొంచెం వెనక వైపుగా అయితే వెళ్ళామన్నమాట. మేమైతే ఇంకా అక్కడ దీపారాధన అయితే చేసుకున్నాము. చూసారు కదండి, జనం అయితే ఇంకా ఎంత అంటే అంత రష్గా ఉందన్నమాట. చాలా అంటే చాలా ఫేమస్ అండి ఈ టెంపుల్ అయితే మాత్రం. అంటే కొత్తగానే వచ్చారనమాట ఈ దేవుడు అయితే. ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ అలా అవుతుందని అయితే అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే పుట్ట లోపల అయితే వచ్చారనమాట. ఇంకా అలా ప్రబలమయ్యి బాగా అయితే మెయింటెనెన్స్ అయితే చేసి టెంపుల్ని అయితే బాగా పాపులర్ అయ్యేలా అయితే చేశారనమాట. ఇంకా అది కూడా చూపిస్తామండి. ఆ టెంపుల్ అంటే స్టార్టింగ్లో ఇక్కడ శివుడు ఏ విధంగా అయితే ఆవిర్భించారో అదైతే ఉంటుంది. అదైతే పక్క సైడ్గా అద్దాల మేడ అయితే పెట్టి ఇంకా దానిలో అయితే ఆ దేవుడిని అయితే ఉంచారు. ఇంక ఇక్కడైతే కొంచెం పక్కగా అయితే పెద్దగా టెంపుల్ అయితే కట్టి ఇంకా అందులో శివుడిని అయితే పెట్టారనమాట. ఇంకా ఇక్కడైతే చూసారు కదా, అందరూ కూడా దీపాలు అయితే వెలిగించి ఇంకా ఆకాశ దీపం వెలిగేంత వరకు కూడా కొంతసేపు అలా దీపారాధన దగ్గర అయితే కూర్చున్నారనమాట. ఇంకా ఆ తర్వాత అయితే స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాము. ఇంకా ఒక్కొక్కరిగా అయితే చూసారు కదండి. ఇంకా పిల్లలు పెద్దలు చుట్టుపక్కల ఉన్న ఊర్ల వాళ్ళందరూ కూడా వచ్చారనమాట. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇంకా దీపోత్సవం అయితే మేమైతే ఆటో అయితే పెట్టుకుని వెళ్ళామండి. ఇంకా మేము నైట్ అంటే మేము వెళ్ళేసరికి 4:45 అలా అవుతుంది. మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి అయితే 4:10 అలా అయిందనమాట. ఇంక ఇక్కడైతే మేము ఒత్తులు అవన్నీ అయితే తీసుకుని వెళ్ళామండి. ఇంక దీపారాధన అయితే చేసుకుందాం కదా అని చెప్పి ఇంక టెంపుల్ దగ్గర అయితే చేసుకోవడానికి అయితే అవకాశం లేదు. ఇంక ఇక్కడైతే గజస్తంభం దగ్గర అయితే వెలిగించేసుకుంటున్నాము. ఈ టెంపుల్ అయితే మాత్రం న్యూగానే వచ్చిందండి. కాకపోయినా కానీ చాలా అంటే చాలా ఫేమస్ అయితే అయ్యింది. ఇంకా పగలొచ్చుంటే ఇంకా చాలా అంటే చాలా బాగా కనిపించును. మేము నైట్ అయిపోయింది కదా, ఇంక దానివల్ల అయితే కొంచెం అది కాకపోయినా కొంచెం రష్గా కూడా ఉందిలేండి. దానివల్ల అయితే టెంపుల్ వ్యూ అన్నది అంత అయితే తెలియలేదు. అయినా కానీ చాలా అంటే చాలా బాగుందన్నమాట. మనం రియల్గా చూసిన దానికి దీనికి తేడా అయితే ఉంటుంది కదండి ఎంతో కొంత అయితే. ఇంకా స్వామివారి దర్శనం అదంతా కూడా చాలా అంటే చాలా బాగా జరిగిందండి. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ అయితే జనం చూసేసరికి అయితే బాబాయ్ ఎప్పటికీ అవుద్దా ఏటా అని అయితే అనిపించింది. కాకపోతే ఇంకా ఫాస్ట్గా దర్శనాలు అయితే అయిపోవడం వల్ల చాలా ఫ్రీగా అయితే అనిపించింది అనమాట. అంత రష్ అయితే ఉన్నారు, కాకపోతే మనకైతే అనిపించలేదనమాట. ఎందుకంటే ఫాస్ట్గా దర్శనాలు అయితే అయిపోయినాయి కదా దానివల్ల. ఇంకా ఇక్కడ నందీశ్వరుడు కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉంటారండి. ఇంక శివుడు కూడా ఆ రోజు అయితే అర్ధనాద ఈశ్వర్లు అలంకరణ అయితే చేశారనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇంకా స్వామివారిని చూసేసరికి అయితే.
ఇదండి ఇంకా ఫైనల్గా దర్శనం అయితే అయిపోయిందనమాట. ఇంక బయటకు వచ్చి మళ్ళీ చిన్న వీడియో అయితే షూట్ చేసుకున్నాను. ఇంకా అన్ని దేవుళ్ళ దగ్గర కూడా దీపారాధన అయితే చేసుకున్నాము. చాలా ఫ్రీగా అయితే అనిపించింది అనమాట. జనం చూసేసరికి భయం వేసింది, కానీ ఇంకా ఒక్కొక్కరికి అయితే ఇంకా వెళ్ళిపోతూ ఉండడం వల్ల చాలా అంటే చాలా ఫ్రీగా అయితే అనిపించింది. ఇంక ఇక్కడైతే చూసారు కదండి, దీపాలు అయితే ఈ విధంగా అమర్చారనమాట. వీటిని అయితే ఎవరికాలు ఒక్కొక్కరుగా వచ్చి దీపారాధన అయితే చేసుకున్నారు. నేనైతే ఈ టెంపుల్కి రావడం మూడోసారి అండి. ఇంతకుముందు 2 సార్లు అయితే వచ్చాను. అప్పుడు ఒకసారి అయితే ఇలా దీపోత్సవానికి వచ్చాము. మామూలుగా అయితే ఒకసారి దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట. అప్పటికి ఇప్పటికి టెంపుల్స్ అన్నీ కూడా కొద్దిగా మారిపోతున్నాయి. ఇంకా ఈ ఇయర్ చూసినట్టుగా నెక్స్ట్ ఇయర్ అయితే ఉండట్లేదండి. ఎంతో కొంత చేంజ్ అయితే అవుతుంది ప్రతి టెంపుల్ కూడానా. ఇదండి ఇంకా చూసారు కదా, దీపాలు అయితే భలే వెలుగుతూ ఉన్నాయి. ఇలా చూసేసరికి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇదండి టెంపుల్ అయితే చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. చాలా అంటే చాలా పెద్ద టెంపుల్ అండి ఇది అయితే మాత్రం. ఇదిగోండి ఈ సైడ్గా ఉన్నదే స్వామివారు స్వయంభూగా వెళ్తారు కదండి. ఇంకా ఆయన ఆ పుట్టలో ఉన్న అదంతా కూడా ఇంకా అలా అద్దాల మేడ అయితే అమర్చి ఇంకా అందులో అయితే ఉంచేశారు. ఇంకా అది కూడా ఉంటుందండి. వీడియో అయితే రన్ అవుతుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇంక ఇక్కడైతే అందరం కూడా దీపాలు అయితే వెలిగించాము. దర్శనం అదంతా చేసుకుని వచ్చి కొంతసేపు అయితే ఇలా అయితే కూర్చున్నాం అనమాట. ఇంక అందరం కూడా ఇంకెక్కడికి వెళ్ళినా కానీ ఈ ఫోటోలు వీడియోస్ అయితే మాత్రం ఆగవు కదండి. ఇంక అలా అనమాట. ఇంక ఇక్కడైతే ఫోటో ఒకటి తీసుకోవడానికి అని చెప్పి ఇంక అలా అయితే కూర్చుని ఉన్నాము. వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరిగా దీపారాధన అయితే చేసుకుంటూ ఉన్నారనమాట. వాళ్ళు వస్తూ ఉంటే వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉన్నారనమాట. ఇంకా టెంపుల్ లోపల దీపారాధన అంతా కూడా చేసుకుని మళ్ళీ బయట కోనేరు అయితే ఉందండి. ఇంకా అక్కడ కూడా దీపారాధన అయితే చేసుకున్నాము. ఇంకా ఉసిరి చెట్టు దగ్గర అన్ని చోట్ల కూడా దీపారాధన అయితే చేసుకున్నాము. ఇంకా ఇదండి ఇంకా స్వామివారు స్వయంభూగా వచ్చారని చెప్పాం కదా, అదైతే ఇదన్నమాట. ఇంకా ఇక్కడ చూసారు కదండి, పుట్టలాగా అయితే ఉంది కదా, అందులో అయితే ఉన్నారనమాట స్వామివారు అయితే. ఇంకా ఇది ఇలా సెపరేట్గా అయితే ఉంచేసి అద్దాల మేళలాగా అయితే రెడీ చేస్తారు. స్వయంభూగా వెళ్తున్న స్వామివారు అయితే ఇక్కడ ఉంటారండి, చూసారు కదా. చుట్టూరా కూడా ఇలా అద్దాల మేడ అయితే అంటాం కదా, ఇంకా అలా అయితే ఉంటుంది అనమాట. ఇంకేటి చూసినా మనమే కనిపిస్తాము. ఇంకా బయట అయితే కోనేరు అయితే ఉందని చెప్పాం కదా, ఇంకా అక్కడ కూడా దీపాలు అయితే వదిలేమన్నమాట. ఇంక ఇక్కడైతే ఉసిరి చెట్టు ఉంటే ఇంకా అక్కడ దీపారాధన అన్నది చేసుకుంటున్నామండి. ఈ టెంపుల్ అయితే మాత్రం సంవత్సరానికి ఒక రకంగా అయితే మారిపోతుందండి. ఈ ఇయర్ చూసింది
నెక్స్ట్ ఇయర్కి అయితే ఉండట్లేదు అనమాట. వేరేలా అయితే మారుతుంది. అంత బాగా టెంపుల్ని అయితే డెవలప్ అయితే చేస్తున్నారండి. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ప్రతి సోమవారం కూడా ఇక్కడ అన్నదానం అనేది కూడా ఉంటుందండి. చాలా అంటే చాలా రష్గా ఉంటుంది. ఇంక చుట్టుపక్కల ఊర్లన్నిటికీ చాలా పెద్ద శివాలయం అండి ఇది అయితే మాత్రం. ఇంకా ఇదండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, థ్యాంక్ యూ, బై ఫ్రెండ్స్.